శ్రీ దీక్షితవర్య తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని సేవిస్తున్న మీరు ధన్యజీవులు. తలచి ఎంతనే చాలు తన్మయత్వము చెంది రక్షింపవచ్చడి రక్షకుండు, పాడినంతనే చాలు పరవసత్వము నంది పలుకరింపగవచ్చు వాగ్మివరుడు. కోరినంతనే చాలు గొప్ప కోరికలైన తెగువ మీరంగను తీర్చువాడు, అడిగినంతనే చాలు హర్షము నందుచు ఇమ్ముగ శుభములను నిచ్చువాడు. కరుణ గలవాడు సిరులతో బరుగువాడు, అరయ కలియుగ మహిత భక్తార్థహరుడు, నగుచు చెలువందుచున్నట్టి అమృతమూర్తి ఆ వెంకటాధీసు మిమ్ము చల్లగా సాగుగాత. శుభం భూయాత్. ఇట్లు మీ హితైషులు వైఖానస యూత్ ఫామ్ భాగ్యనగర్ శాఖ. మన ఈ సమావేశానికి సమయానికి వారి అమూల్యమైన సమయాన్ని మనకి కేటాయించినటువంటి డాక్టర్ దివి మోహన్ శశాంక్ గారికి చిన్న సత్కారం మన దగ్గర వచ్చినందుకు. డాక్టర్ దివి మోహన్ శశాంక్ గారు తర్వాత వారు మాట్లాడతారు. ముందు మనం సన్మానాలు చేసి మనం గౌరవిస్తే తర్వాత తప్పనిసరిగా వాళ్ళు అందరూ కూడా 2 నిమిషాలు మనకి వారి యొక్క అభిప్రాయం తెలియపరుస్తారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఒక ఎండి మన వైకాన్స్ నుంచి మన వేదిక మీదకి రావడం అనేది చాలా గ్రేట్ అండి. కానీ ఆయన 15 రోజుల క్రితం మేము చెప్పిన వెంటనే తప్పనిసరిగా వస్తానండి, ఎలాంటి కార్యక్రమాన్ని నేను వస్తానని చెప్పి ఉన్నారు. అలాగే ఆయన ఒక గవర్నమెంట్కి అడ్వైజరీ కమిటీ కింద కూడా ఉన్నారు. అవేమి చెప్పొద్దని అన్నారు ఆయన. అయినప్పుడు కూడా నేను చెప్తున్నాను, చాలా మంచి హృదయం కలిగినటువంటి డాక్టర్ గారు ఆయన. చిరంజీవి అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అచంచలమైనటువంటి కృపాకటాక్ష వీక్షణాలతో వీరి జీవితకాలం సుసంపన్నంగా పరిణమిల్లాలని కోరుకుంటూ, చంద్రుడికి ఒక నూలు పోగుల వైఖానస యూత్ ఫోరం భాగ్యనగర శాఖ, అలాగే వేద్కాన్ ట్రస్ట్ భాగ్యనగర శాఖ వారి ద్వారా చిరు సత్కారం. అందరూ కూడా గట్టి కరతాళంలో వీరు చేసినవే 12 డిగ్రీల పైన ఉన్నాయి. సమయాన్ని భాగ్యనగర శాఖ ఐటీ గారికి వారు సహాయ సహకారం అందిస్తున్నందుకు గాను వేద్కాన్ ట్రస్ట్ వైఖానస యూత్ ఫోరం భాగ్యనగర శాఖ వారి ద్వారా చంద్రుడికి ఒక నూలు పోగు అనేటువంటి సత్కారం. చూడండి సరే. వైఖానసం వర్ధదాం అభివర్ధదాం అంటే ఇదేనండి. ఇంత మంచి, వెరీ గుడ్. అందరూ కూర్చోండి సార్ ఒకసారి. రైట్. నెక్స్ట్ మన వైఖానస శాఖలో రీప్రింట్ చేస్తున్నారు. రీప్రింట్ చేయించేటప్పుడు ఇవి తెలుగులో ప్రింట్ చేయించండి అని చెప్పారు. అడిగితే వీలు పడుతారని అన్నారు. అందువల్ల నేనే ఇవి తెలుగులో సంస్కృత లిపిలోను తెలుగు లిపిలో మార్చాం. అందులో అంబరీషుడు ఆర్యత మహర్షి అంబరీషుడికి చెప్తాడు. మత్స్య సంస్కారం, పురుష శుశ్రూష, అర్చనము, ఓట్తో పడడం, నామ సంస్కారం ఇవి జరుగుతాయి. అందులో తర్వాత జ్ఞానక
గ్రామ ప్రతిష్ట. ఒక గ్రామాన్ని ఎలాగ అరేంజ్ చేయాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి అని తెలియడం కోసం శిలా సంగ్రహం, దారు సంగ్రహం. ఒకవేళ శిలలతో కాకపోతే దారులతో కూడా ఎవరు మాట్లాడండి. దారు సంగ్రహం. తర్వాత స్థాన కల్పన, శైలం, స్థానకం, విగ్రహ లక్షణాలు, కొలతలు ఇవన్నీ ఉన్నాయి అందులో. తర్వాత ప్రతిష్టా విధి ఉంది, ఆచార్య లక్షణాలు ఉన్నాయి. ఏ సంస్కారాలలో ఏ మంత్రాలు వాడాలో, అవతారతి, సంకల్పం, ప్రతిష్ట, పూజలు, సేవలు, ప్రాయశ్చిత్తాలు కూడా ఈ కిరాధికారంలో ఉన్నాయి. అలాగే క్రియాధికారాన్ని కూడా భృగుమార్డు రాశారు. అందులో కిరాధికారంలో ఏముంది, జ్ఞానకాండలతో జ్ఞానకాండంలో ఉన్నది రిపీట్ అయ్యేకుండా. తర్వాత జీర్ణ విగ్రహాలు ఎలాగా నిక్షేపం చేయాలి, అధిదేవతలతో పరాసములకు ప్రాయశ్చిత్తాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి సంస్కృత లిపిలో ఉన్నవి తెలుగు లిపిలోకి మార్చుటకు ఈ 4 పుస్తకాలు నాకు 20 సంవత్సరాలు పట్టింది. ఈ పుస్తకాలని త్రిభువన దురితాంధకార మార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశమఖిలేశం. ఈరోజు వైఖానస భగవత్ శాస్త్రానికి జరిగినటువంటి సన్మానం ఇది. మనుషులకు జరిగినటువంటి సన్మానం కాదు. వీరు అశాశ్వతం, శాశ్వతం. ఆ తరువాత ఉండేటువంటి తరానికి ఇది ఒక సూచన. ఈరోజు మరి జరిగినటువంటి దానిలో భాగ్యనగర శాఖ వేద్కాన్ ట్రస్టు, వైఖానస యూత్ ఫామ్, నేను ఇవాళ తిరుమల నుంచి వచ్చాను అని వారు చెబుతున్నారు. భాగ్యనగరంలో ఉద్యోగానికి వచ్చాను కాబట్టి అప్పుడు ప్రారంభమైనటువంటి వైఖానస యూత్ ఫామ్ నా పుట్టిల్లు నాకు ఈ మర్యాద చేసింది అనుకుంటున్నాను. పుట్టింటి మర్యాదని తీసుకొని అక్కడికి వెళ్ళి ఈ తెలిసినటువంటి జ్ఞానాన్ని అందరికీ కూడా పంచటం. అలాగే ఈరోజు ఈ జరిగినటువంటి ఈ సన్మానం మా పితృదేవులు వెంకట సీతారామాచార్యులు వారు, మా గురువు గారు ఎన్ఏకే శ్రీనివాసాచార్య గారికి ఈ సన్మానాన్ని నేను అంకితం ఇస్తున్నాను. వారికి వారే లేకపోతే నేను లేను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 2 విషయాలు నా మనస్సుకు చాలా ఆనందం కలిగించాయి. చిరంజీవులు ఒక యాప్ ద్వారా వైఖానస భగవత్ శాస్త్రాన్ని 10 మందికి అందించడం అనేటువంటి ఒక చక్కని కార్యక్రమాన్ని వారు చేశారు. అయితే శేషాద్రి దీక్షితులు గారు వీరు చక్కని కార్యక్రమం చేశారు. అంటే మిగతా మాటలు మాట్లాడటం నాకు చేత కాదు, ఆగమపరంగానే నేను మాట్లాడతా. వారు దృశ్యం, వీరు జ్ఞానం, ఈ 2 వైఖానసానికి అవసరం. 20 సంవత్సరాలు వారు అకుంఠిత దీక్షతో చేశారన్నారు. నిజంగా విఘ్నత మారికి వారి వెంట ఉండి 20 సంవత్సరాలు చేశారు. కానీ ఇది చెయ్యాలంటే 200 సంవత్సరాలు పడుతుంది. అంత గొప్పదైనటువంటి కార్యక్రమాన్ని వారు చేయటం, మనందరం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వెళ్ళిపోతూ ఏదైనా ఒక పదాన్ని, ఆగమపరమైనటువంటి పదాన్ని మాట్లాడాలంటే సంకల్పాల్లో కూడా చాలా తేడాలుగా చెబుతున్నాం. ఇతరులు ఆ సంస్కృత పదాలు బాగా తెలుసుకొని పుంలింగానికి స్త్రీలింగం, స్త్రీలింగానికి పుంలింగం కూడా మన దేవాలయంలో అర్థం చేస్తున్నప్పుడు సంస్కృతం తెలిసినటువంటి వారు పెదవి మీద ఒక నవ్వు నవ్వుతారట. ఇట్లాంటి వారి దగ్గరికి మనం వచ్చాము అని. అంటే పుంలింగం చెప్పవలసిన చోట స్త్రీలింగం. దృష్టిలో ఉంచుకున్న వాడిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక 2 నిమిషాల్లో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. ప్రధానంగా ఇక్కడ నేను ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. 2016వ సంవత్సరంలో
ఒక విద్యార్థిగా ఇక్కడ పురస్కారాన్ని తీసుకున్న నన్ను 2025వ సంవత్సరంలో కాస్త వయసు పెరిగిందే తప్ప శారీరకంగా పెరగలేదు, బుద్ధి కూడా పెరగలేదు. కాకపోతే ఏదో ప్రేమతో ఇక్కడ నన్ను పిలిచి ఇవాళ నన్ను వేదిక మీద ఇంతమంది పెద్దల సమక్షాన్ని కూర్చోబెట్టి ఒక పెద్ద బాధ్యతను నా మీద పెట్టింది ఇవాళ వైఖానస యూత్ ఫోరం హైదరాబాద్ శాఖ. ఎందువల్లంటే మా గురువుగారు ఎప్పుడూ చెప్తారు, సన్మానం పొందిన తరువాత ఆ శాల్వాని భుజం మీద కప్పుకొని పూర్తిగా ఫోటోలు తీయించి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవటానికి కాదురా, పూర్తిగా ఆ శాల్వాలో ఎన్ని దారాలు అయితే ఉన్నాయో ఆ దారాలను తయారు చేయడానికి పత్తి అనేటువంటిది దాంట్లో నుంచి ఎంత కష్టపడి బయటకు వచ్చిందో నీ కష్టం కూడా అంతే విధంగా బయటకు వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని గుర్తించి నువ్వు విలువ తెలుసుకున్న రోజునే శాల్వా భుజం మీద వేసుకోవడానికి అర్హుడివే తప్ప కప్పుకున్న తర్వాత నువ్వు పూర్తిగా బయటకు తీసుకోవడానికి అనేటువంటిది కానే కాదు అని అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పేవాడు, సన్మానం అని పిలిచిన తర్వాత రాను అని తప్పకుండా చెప్పమాకు ఎప్పుడు కూడా. ఎందువలన అంటే అందులో వాళ్ళు చెప్పేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఉన్నాయి అనేది నా మనస్సాక్షికి మాత్రమే తెలిసిన విషయాలు. కానీ లేని గుణములు ఒకవేళ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మా గురువు గారు అంటారు, పెద్దల నుండి వచ్చినటువంటి నోటి మాట వలన నీలో భావి కాలంలో ఆ గుణాలు వచ్చేందుకు ఆకాంక్షిస్తున్నారు వాళ్ళంతా. కాబట్టి నీ మనస్సు సరిగ్గా లేకపోయినా వాళ్ళ ఆశీస్సుల వలన మళ్ళీ నీ బుద్ధి సరవుతుంది అని తప్పకుండా వెళ్ళమన్నారు. అదే ఉద్దేశాన్ని నేను మనసులో పెట్టుకొని వచ్చాను. 2, సిద్ధాంతం సరిగ్గా ఉండాలి, బాగుండాలి అని ప్రాతకాలం నుండి అదే ఇందాక జరుగుతూ ఉన్నటువంటి సభలో ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి విషయాలు. ఒక మంచం బాగుండాలి అంటే ఎలా 4 కోళ్లు ఉండాలో సిద్ధాంతం బాగుపడాలి అంటే 4 విషయాలు ఉండాలి. అధీతి, ఆచరణ, బోధ, ప్రచారము అనేటువంటి 4 స్తంభాలు ఎప్పుడైతే సిద్ధాంతానికి పట్టుకొమ్మల్లా ఉంటాయో అప్పుడు మాత్రమే సిద్ధాంతం నిలబడుతుంది తప్ప కేవలం వాచాలముగా వాక్యములతో మాట్లాడినంత కాలం దాని వల్ల ప్రయోజనం లేదు. మొట్టమొదటిగా అధ్యయనం చేయాలి. అధీతి, అధ్యయనం చేసిన తర్వాత దాన్ని ఆచరించాలి. ఎంతవరకు ఆచరించగలం? కాలానుగుణంగా ధర్మాన్ని మార్చాలండి అని అన్నారు. కాలానుగుణంగా ధర్మం మారదు, ధర్మ ఆచరణ మారుతుంది తప్ప ధర్మం ఎప్పటికీ కూడా మారదు, శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఎవరో కుహనా మేధావులు చేసేటువంటి వ్యాఖ్యలకు మనం భయపడక్కర్లేదు. మా మిత్రుడు మేమంతా కలిసి ఆ యాప్ తయారు చేస్తున్న సందర్భంలో రకరకాల మాటలు అన్నారు. ఒక్కటి చెప్పా, నా జీవితం మొత్తానికి తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటిదే. నిన్ను ఎవరు విమర్శించినా యశ్వంత్ దీక్షితులు ఇట్లా చేయమన్నాడని చెప్పి వెనకాల ఒక మాటని తిట్లన్నీ నేను పెడతా. ఏ ప్రశ్న వేసినా నాకు తెలియకపోవచ్చు విషయాలు, కానీ తెలుసుకోనైనా పోరాడైనా సరే తప్పకుండా వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా. ఇప్పటికైనా కానీ అధ్యయనం చేసేటువంటి తరం ఇంకా ముందుకు రావాలి. కేవలం ఈ కార్తీక సమారాధనలో వికనస జయంతికి వచ్చి వికనసుడికి నమస్కారం చేసి శ్రీలక్ష్మీ వల్లభారమ్మ అని అన్నామంటే కనుక అది ఎప్పటికీ కూడా జరిగేటువంటి పని కానే కాదు. ఆచరించి చూపించాలి. అధీతి, ఆచరణ మధ్యలో కూడా ఎందువల్లంటే ఒక సందర్భం గుర్తొస్తుంది. పిఎన్ శాస్త్రి గారు అంటే ఒక మహానుభావుడు ప్రసంగం చేస్తూ ఉన్నారు. మా విద్యాపీఠానికి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా పెద్ద పండితుడు ఆయన. ఒక్కసారిగా కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత ఆ మైక్ ఆగిపోయింది ఉన్నట్లుండి. ఆ మైక్ ఆగిపోయిన తర్వాత నిర్వాహకులంతా కంగారు పడుతున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి మాట్లాడుతున్నారు, మైక్ ఆగిపోయింది అని అనుకుంటున్నప్పుడు అక్కడ చమత్కారంగా సభా సమన్వయం చేసేటువంటి ఆయన లేచి చెప్పారు, మనకి జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విద్యుత్తు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జల విద్యుత్తు, రెండవది జ్ఞాన విద్యుత్తు. ఎప్పుడైతే కనుక జ్ఞాన విద్యుత్తు కాస్త పైకి జరుగుతూ ఉన్న సందర్భంలో జల విద్యుత్తుకి అసూయ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అది మధ్యలో వచ్చి తగులుకొని పోట్లాడదాం అనిపిస్తుంది. కాబట్టి మధ్యలో ఇదేంటి తప్ప అంతకు మించి వేరేది ఏది కాదు అన్నారు. పిఎన్ శాస్త్రి గారు సంతోషించి ఇటువంటి పండితులు ఉన్నారా ఈ యూనివర్సిటీలో అన్నారు. అట్లానే కాస్త వైఖానస గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆధునికంగా ఉన్నటువంటి కరెంటుకి కూడా కాస్త కంటగింపుగా ఉన్నది, కానీ కంటిగింపుగా అయ్యేటట్టుగా మళ్ళా అయింది ఇప్పుడు. అయితే ఎప్పటికైనా కానీ అధీతి, ఆచరణ, బోధ బోధ అనేటువంటిది కూడా చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. కాబట్టి చదువుకున్నటువంటి విషయాన్ని అధ్యాపన చెయ్యకుండా గనక ఉన్నాము అంటే
ఆ తరువాత మరు జన్మలో ఎటువంటి జన్మ తీసుకుంటామో అనేది కూడా దానికి లెక్క అనేటువంటిది కూడా ఎక్కడ లేదు. కాబట్టి అధ్యయనం చేసినటువంటి దానిని ఆచరించాలి, ఆచరించినటువంటి దాన్ని బోధన చేయాలి, బోధన చేసినటువంటి దానిని ప్రచారం చేయాలి. అది ప్రధానమైనటువంటి విషయం. ఎలా ప్రచారం చేస్తామండి అనంటే, ఇలా యాప్ తయారు చేసిన సందర్భంలో ఇలా బయటకు వచ్చిన తర్వాత ఆ జోబులో చేతులు పెట్టుకొని కొంతమంది అన్నారట. ఏమన్నారంటే, ఇది అయ్యే పనా కాని పనా అని అన్నారట. అనేటువంటి మాటలు అన్నంత కాలం ప్రచారం అనేటువంటిది జరగదు ఎప్పటికీ కూడా. గచ్చతి స్ఖలనం క్వాపి భవత్యేవ ప్రమాదతః హసంతి దుర్జనాస్తత్ర సమాదహతి సాధవః అని మనకి యొక్క పురాణ శ్లోకం. అంటే తప్పులనేటువంటివి సహజంగా జరుగుతాయి, జరిగి ఉండొచ్చు కానీ గచ్చత స్ఖలనం క్వాపి భవత్యేవ ప్రమాదతః జరగచ్చు. అక్కడ ఏంటంటే ఇంకో చమత్కారం చెప్పారు, హసంతి దుర్జనాస్తత్ర. ఎవరు నవ్వుతారా అంటే గనక విషయం తెలియక, విషయం తెలియదు అని చెప్పుకోలేక, ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పలేక, ఎవరేమన్నా అడుగుతారేమో అనేటువంటి భయంతో మొట్టమొదటిగా వీరే గనక విమర్శించాడు అంటే పని అయిపోతుంది అనుకుంటాడు. కానీ వాడి అమాయకత్వానికి పరాకాష్ఠ. కాబట్టి ప్రచారానికి విఘ్నం కలిగించాలని విఘ్నోత్పాదకులు ఎవరైతే ఉంటారో దానికి వేత్రదండంలాగా పనిచేసేటువంటిది రేపు ఆ వైఖానసం అనేటువంటి యాప్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందులో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇందాక మా మిత్రుడు దాంట్లో పరిచయం చేస్తూ చెప్పారు, 4 విభాగాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి శ్రవణ వాహిని, అంటే ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి ఉపన్యాసాలన్నీ కూడా వినటానికి దాంట్లో పెట్టారు, శ్రవణ వాహిని అని. ఆ తర్వాత క్రియాకలాపం అని పెట్టాం, అంటే భగవత్ శాస్త్ర పరంగా చేసేటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో ఆ క్రియలన్నింటినీ కూడా సక్రమంగా ఈ యాప్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి, మొట్టమొదటిగా ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేశామంటే, మనస్ఫూర్తిగా చెప్పేటువంటి విషయం భాగ్యనగరంలో ఉండే వారికి, అలానే బెంగళూరు నగరాల్లో ఉండే వారికి, విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రమే ఇది చాలా ఉపయోగపడిందంటే కనుక జన్మధన్యమవుతుందనే ఉద్దేశంతో పెట్టినటువంటిది ప్రధాన ఉద్దేశం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇవాళ మాకు వేదిక దొరికింది. అందులో ప్రచారంలో భాగంగా వచ్చినటువంటిదే అది. కాబట్టి అధ్యయనం చేసేటువంటి వారి సంఖ్య పెరగాలి, తర్వాత దాన్ని ఆచరించేటువంటి వారి సంఖ్య పెరగాలి, ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని నవ్వేటువంటి సంప్రదాయం తగ్గాలి. ఎక్కడన్నా వచ్చి వాడు పొరపాటున మంచినీళ్ళు తాగపోతే మన విషయాలను తెలుసుకునేందుకు ఇటువంటి పెద్దవారంతా ఈ వేదికను ఏర్పాటు చేశారు. నిన్న చందానగర్ సాయి గారు రాత్రి మాట్లాడుతూ చెప్పారు, ఒక మాట అన్నారు. ఏమిటి అంటే, చదువుకున్నటువంటి వాడు దేవాలయంలో అర్చకత్వం చేస్తే చూడాలనేటువంటిది నా కోరిక అని అన్నాడు. ఆయనకి ఎంత తెలుసో ఆయనకు తెలుసు, పూర్తిగా ఆయనకి ఎంత తెలుసో అందరికీ తెలుసు. కాబట్టి ఆ రకంగా ఆయన కోరిక ఏమిటంటే, ఆయన అహంకారాన్ని ప్రదర్శించుకోకుండా నాకు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలయంలో అర్చన చేస్తూ వాళ్ళ విధానంలో కనుక ప్రచారం చేస్తే అప్పుడు మాత్రమే బాగుపడుతుంది అనేటువంటిది వారి సంకల్పం. బహుశా ఇన్ని సంకల్పాల వాళ్ళంతా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ వేదిక దగ్గర ఇవాళ ఒక చోట అయినట్టున్నామని నాకంతా అనిపిస్తుంది నా మనసుకి. కాబట్టి ఈ రోజున భాగ్యనగరంలో ఉండేటువంటి మీ అందరికీ కూడా నేను మరొక్క మారు నమస్కారాలు తెలియజేసుకుంటూ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. శాస్త్రాధ్యయనం అన్నారు చూసారా, ఒక్క మాట చెప్పి ముగించేస్తారు. శాస్త్రాధ్యయనం చేయటం వలన ప్రధానమైనటువంటి ఫలితం ఏమిటి అంటే, ఒక పంక్తి ఏదైతే ఉందో శాస్త్రంలో ఆ పంక్తి మనకు వేరేగా గోచరమవుతుంది. అంటే అథ విష్ణోః నిత్యార్చన విధిం వ్యాఖ్యాస్యామః అనేటువంటిది మొట్టమొదటి పంక్తి అనుకుందాం. ఈ పంక్తికి అర్థం చెప్పాలి అంటే గనక సాధారణంగా విష్ణువు యొక్క అర్చనను మొదలు పెడుతున్నారు ఈ గ్రంథంలో, అంతే. శాస్త్రం గనక చదువుకొని బయటకు వచ్చి మళ్ళీ అథ విష్ణు నిత్యార్చన విధిం వ్యాఖ్యాస్యామః అనే పంక్తిని చూసాము అంటే, అథ అనే శబ్దానికి అర్థం ఏమిటి, విష్ణు అనే శబ్దానికి అర్థం ఏంటి, నిత్యం అనే శబ్దానికి అర్థం ఏమిటి, అర్చనం అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి, వక్ష్యే అని అంటున్నాడు చూసారా. ఆ వక్ష్యే అనేటువంటి మాట ఎందువల్ల ప్రయోగించవలసి వచ్చింది అనే 5 విశేషణాలను చర్చించడానికి 5 రోజుల పాటు సమయం పడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి అంటే శాస్త్రాధ్యయనం చేయటం వల్ల డబ్బులు రాకపోవచ్చేమో, కానీ చిట్ట చివరికి మనం పొందవలసినటువంటి మోక్షం ఏదైతే ఉందో దానికి దారి తీసేటువంటి మన ప్రశాంతతను ఇచ్చేటువంటిది శాస్త్రం. గుర్తుపెట్టుకోండి, శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు ఈ క్షణం వరకు చెడిపోయాడనేటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మోహన్గంచార్య గారు గురువు గారు ఇక్కడ ఉన్నారు. వారి నాన్నగారు పూర్తిగా ఆయన తెలుగు టీచర్ గా ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఉద్యోగం రాని ముందు పరిస్థితి, వాళ్ళ తాతగారు
అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే పాండిత్యాన్ని సంపాదించి డబ్బుల్ని సంపాదించారా? వాళ్ళు నమ్ముకున్నటువంటి దైవం ఏదైతే ఉందో ఆ పాదాలను పట్టుకొని చిట్ట చివరిగా ప్రాణాలను విడిచిపెట్టేయడానికి వాళ్ళంతా సిద్ధమైనారు. ప్రతి ఒక్కళ్ళు మన తాత ముత్తాతలందరూ కూడా చేసిన పని అదే. కానీ ఈ కాలంలో జరగకపోవచ్చేమో, కానీ అధ్యయనం చేసి గనక అర్చన చేస్తూ యాజ్ఞికంలో ఉన్నామంటే మనం తప్పకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవాళ్ళు కూడా దయచేసి ఆలోచించండి. అందరూ కూడా మీరు చాలా తెలివిగల వాళ్ళు. ఈ తెలివిని కనుక శాస్త్రాధ్యయనం కనుక చేయడానికి కనుక మెరుగుపెట్టే ఈ శాస్త్రాధ్యయన పరంపరలో కనుక మీ బుద్ధిని తీసుకొచ్చారంటే మహోజ్వలంగా మన శాస్త్రం ప్రచారానికి తోడ్పాడవుతుందని చెప్పి ఈ విషయాలన్నింటినీ కూడా నేను సమయాభావం వల్ల సంకుచితం చేసి ఏదైనా నా మాటలలో దోషాలు ఉన్నట్లయితే కనుక క్షమించమని మీ అందరి ముందు నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. యశ్వంత్ దీక్షితులు గారు చెప్పినట్టు మనం లెర్నింగ్, ఇంప్లిమెంటేషను, ప్రమోషన్, మన ఆగమ ప్రమోషన్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ అది కంప్లీట్గా జరగాలి, పెనట్రేట్ అవ్వాలి, పర్సివర్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ముందర ఆరోగ్యం. ఫస్ట్ హెల్త్ ఈజ్ బెస్ట్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. సో యాజ్ ఎ కెపాసిటీ బిల్డర్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రివెంటివ్ న్యూరాలజీ అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఏమిటంటే ఈ సభా సముఖంగా నేను తెలియజేసుకునేది ఏమంటే ఆరోగ్యం మనం కాపాడుకోవటమే ఒక మహాభాగ్యం. ఒకటి ఏదైనా వచ్చిన తర్వాత దాన్ని సరి చేసుకునే కంటే ఏ విపత్తు రాకుండా చూసుకోవటమే మనకి ఇంపార్టెంట్. దట్ ఈస్ ప్రివెంటివ్ న్యూరాలజీ. ఆ భాగంలో ఒక చిన్న ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు 30 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి, ఏ డికేడ్ వాళ్ళకి ఆ డికేడ్ ఏం చేసుకుంటే మనకి బాగా ఉంటుంది, హెల్త్ డీజనరేట్ కాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది యాన్యువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. సో ఆ సెంట్రల్ కమిటీ మెంబర్గా నేను చెప్పే విషయం ఏమిటంటే ఈరోజు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే అందరికీ ఒకటి కాదు, అది షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికి ఉన్న పరిస్థితికి, ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టు వాళ్ళకి ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లిస్ట్ ఒకటి ఉంటుంది. అది చేసుకుంటే మనకి మన ఆరోగ్య పరిస్థితి అనేది మనకే అవగతం అవుతుంది. అవగతం అయినప్పుడు మనకి ఉన్న పరిస్థితికి ఎక్కువ కాకుండా, దిగజారకుండా చూసుకొని మనం కాపాడుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రివెంటివ్ న్యూరాలజీ. ఇందులో భాగంగానే యాన్యువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, జీరియాట్రిక్ న్యూరో క్లినిక్స్ ఇవన్నీ కూడాను కిమ్స్ సన్షైన్ వాళ్ళ విభాగంతో సహకార్యంతో పెట్టడం జరిగింది. లాస్ట్ 1 year అయింది నేను వచ్చి ఇక్కడికి, 1.5 year అయింది. మోర్ దాన్ 120 న్యూరో సర్జికల్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా చేశాము. యాన్యువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఫీ వేవ్ ఆఫ్, కమర్షియల్ కాదు, ఫీ వేవ్ ఆఫ్ అంటే పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు అయినో హరి. వేదకాన్ ట్రస్ట్ వాళ్ళందరికీ నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ మై పీపుల్. నమస్తే. పురస్కారాన్ని అందజేసిన వైకాన్స్ యూత్ ఫారంకి, వేదకాన్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులకి నేను కృతజ్ఞుడినై ఉన్నాను. వీరు ఈ సన్మానానికి నేను ఎంత మట్టుకు అర్హుడను అన్న విషయాన్ని నేను తర్జన చేసుకుని అంగీకరించడం జరిగింది. వీరు 30 సంవత్సరాలుగా ఈ వేదకాన్ ట్రస్ట్ని, యూత్ ఫారంని సేవ చేయడం అన్నది అసామాన్యమైన విషయం. ఎన్నో ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా వీరు ఈ పనులని చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్నో సంస్థలలో అభిప్రాయ భేదాలు, పదవుల కోసం మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నప్పటికీ ఎన్నడూ వీరు అటువంటిది లేక చక్కని అవగాహనతో ఒకరికొకరు సంప్రదించుకొని చాలా ఉత్తమంగా లాస్ట్ ఇయర్ యువజనులకి ఈ పదవులు హ్యాండ్ ఓవర్ చేయాలి అనే సత్సంకల్పం కలగడం చాలా అతీతమైన చక్కని అభిప్రాయం. అయితే వీరు ఈ 30 సంవత్సరాలు చేసిన దానికి వారికి ఎవరూ సన్మానం చేసి రుణం తీర్చుకున్నామా అని నాకు అనిపిస్తుంది. కనుక ఈసారి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా పదవిని త్యజించి యువతకు హ్యాండ్ ఓవర్ చేసిన
సందర్భంలో వారందరికీ సన్మానం చేయవలసిన బాధ్యత యువతరానికి ఉంది, మన అందరికీ కూడా ఉంది. తర్వాత ఇప్పుడు నాకు ఈ సన్మాన విరాళాన్ని నేను ఇచ్చాను, అలాగనే ఇక్కడ కూడా ఏదో ఇచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుని 25,000 రూపాయలు పెట్కాన్కి ఇవ్వడానికి నిర్ణయం చేసుకున్నాము. దాని ఫలితాలతో ఒక MBBS చదివే విద్యార్థినికి అంటే అమ్మాయికి తగిన ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి మీ నియమ నిబంధనల బెడ్కాన్ నియమ నిబంధనల ప్రకారం ఆ అమ్మాయికి, ఒక అమ్మాయికి కానీ 2 అమ్మాయిలకు కానీ ఇప్పుడు ఇవ్వబోయి 25,000 రూపాయలతో మీరు చేసి అది నా భార్య పేరు మీద చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. నా భార్య పేరు శ్రీమతి రుక్మిణి కాసు. మాకు వివాహం జరిగి సుమారు 70 సంవత్సరాలైంది. ఇప్పుడు మాట్లాడిన శశాంక గారు కూడా నా వైఫ్ పరిశీలన చేసి మందులు ఇచ్చిన డాక్టర్ గారు. ఆయన చెప్పారు, ముఖ్యంగా న్యూరాలజీ స్పెషలిస్ట్ ఆయన. ఆమెకు ఏమీ జబ్బు తగ్గించడం కష్టము. బృందావన రంగనాథ్ గారు ఆయుర్వేద వైద్యంలో ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి మహానుభావులు, ఇలాంటి వాళ్ళు దీన్ని కార్యవర్గ సభ్యులుగా ఉండి పదవిని త్యజించి యువజనానికి ఇవ్వడం అన్నది ఎక్కడ ఏ చరిత్రలోనూ ఉండదు. అది చాలా గొప్ప విషయం. అందరము కలిసి ఈ పదవిని తప్పించిన కుర్రవాళ్ళు చేరి వాళ్ళకి సన్మానం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ 20 మందికి మనం తప్పక సన్మానం చేయాలి. చేయకపోతే వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. సభాభ్యానం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మానవ జన్మనిచ్చి వైఘానసునిగా పుట్టించినందుకు ఆ భగవంతునికి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అలంకార ప్రియో విష్ణువు అన్నట్టుగా చక్కని రూపంలో ఉన్న ఆయనకు అలంకారాలు చేసి వివిధ రూపాల్లో భక్తులకి చూపించి వాళ్ళ మన్ననలు పొందడం నా అదృష్టంగా భావిస్తాను. ఆ అదృష్టంతో పాటు నన్ను గుర్తించి ఈరోజు ఈ భాగ్యనగర్లో నాకు అలంకార బ్రహ్మ అవార్డు అందించిన వేదకాన్ ట్రస్ట్ వారికి, వైఖానస యూత్ ఫారం వారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వైఖానస యూత్ ఫారం హైదరాబాద్ యునైటెడ్లీ అప్రిషియేట్స్ శ్రీమతి డివి సంధ్యా లక్ష్మీ గాయత్రి, వైఫ్ ఆఫ్ DVS చైతన్య, ఫౌండర్ కౌముది నాట్యాలయం, పటాన్చెరు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, అఫీషియల్ పార్టిసిపెంట్ ఆఫ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. In recognition of your valuable and external support in organizing the cultural activities during the Vedkan Award function at Sri Venkateswara Swami Temple, Chandanagar, Hyderabad, her dedication and efforts have greatly contributed to the success of the event, and we express our heartfelt appreciation. Vedkan Trust and Vaikhan Saitparam. Give a big hand. నారాయణ, ఈయన మా చైర్మన్, మన MBSN గారు వాళ్ళ పెద్ద పాప, హైదరాబాద్. ఫర్ హర్ ఇన్వాల్యుబుల్ సపోర్ట్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఆర్గనైజింగ్ ది కల్చరల్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ ది Vedkan Award function held at Sri Venkateswara Swami Temple Complex, Chandanagar, Hyderabad. Her dedication and efforts have greatly contributed to the success of the event, and we express our heartfelt appreciation. థ్యాంక్ యూ. వైఖాన్ సాయిత్వరం శిష్యురాలు అనుకున్నాం తప్ప తల్లి కూతుళ్ళు అనుకోలేదు. కానీ ఈ సంవత్సరం వాళ్ళ అమ్మాయిని తీసుకురా, మళ్ళీ సంవత్సరం మీ అమ్మాయితో ప్రదర్శన చేసి
మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేయవచ్చు కోరిక. అయితే ఈ రెగ్యులర్ గా ఎవ్రీ సంవత్సరం కలవడం అనే సంవత్సరానికి ఒకసారి కలిసే కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఇప్పటివరకు అలాగే జరుగుతుంది. అయితే ఇందులో వైజ్ఞానిక ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఒక 15 సంవత్సరాల క్రితం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి చాలా అద్భుతమైనటువంటి ఉపలాస్ వచ్చింది. కానీ దాన్ని ఇమ్మీడియట్గా చేయలేదు. తర్వాత కాలంలో ఈ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఒక వింగ్ ప్రారంభించగానే దీనికి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 మంది దాకా ఇందులో మెంబర్స్ ఉన్నారు. 1400 మంది దాకా మెంబర్స్ ఉన్నారు. ఇందులో అన్ని రకాలైనటువంటి అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా మెంబర్స్ గా ఉన్నారు. చాలా మంచి విషయం. ఇది వరకు ఏడాదికి ఒకసారి కలిసేవాళ్ళం. వీళ్ళు అదేదో సినిమాలో చెప్పినట్టు క్షణం కలుస్తున్నారు వీళ్ళందరూ. ఏం చేయాలంటే ఎవ్రీ మూమెంట్ వీ సీ సమ్ అట్లీస్ట్ 10 to 15 people or 20 people in the వాట్సాప్. సో ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. మొత్తం చాలా ఉన్నాయి. మన శేషాద్రి దీక్షితులు గారు కూడా యూత్ ఫోరం కి వేద్కాన్ ట్రస్ట్ కి 50,000 రూపాయలు డొనేట్ చేసి విద్యార్థులకు సహాయం చేయడానికి వీరెంతో పెద్ద మనసుతో సహకరించారు.
परमम् परमानन्दम् परमेश्वर नन्दनम् परिदावरम् देवम् गणनाथम् नमाम्यहम् गणनाथम् नमाम्यहम् गणनाथम् नमाम्यहम् अदक्कटं ततरि तक्कटकटं अदक्कटं किट्टि तक्कटकटं अदक्कटं तक्करि तक्कटकटं तज्जं तति तक्कटकटं तकजं अदरि तक्कटकटं तकजं इति तगनगजं तगजं तदरि तगनगजं तगजं मूसिक वाहन मोदक हस्त श्यामल कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते मूसिक वाहन मोदक हस्त श्यामल कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते नंदी वागण नागभूषण संतशेखर जटाधरा कैलासवास गणगत वेसा गिरिजारमण शताधिप शंभु नागभूषण चंद्रशेखर जटाधरा कैलासवास कनक सदेश गिरिजारमण सदा शिव शंभो विनोदिनी नाद स्वरूपिणी गौरी मनोहरि शंकरिणी वीणाधारिणी कमल निवासिनी विश्वरूपिणी मनोहरिणी विनोदिनी नाद स्वरूपिणी गौरी मनोहरि शंकरिणी वीणाधारिणी कमल निवासिनी विश्वरूपिणी मनोहरिणी तक तिम्मी तक चुन्न तक तलांग तक तिम्मी तक चुन्न तक तिम्मी तक तेनु तिम्मी तक तक दिमी तक जनु तलांग तक दिमी जनु तरिमी पवन पुरेचा पाप विमोचन पांडव मित्र पाद सारते कालिय मर्दन कंस निसूदन
కరుణా సాగర కృష్ణ మురారే పవన పురేశ పాప విమోచన పాదవమేక పార్థ సారథే కాళియ మర్దన కంసంశోధన కరుణా సాగర కృష్ణ మురారే తరిగిడటం 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 ఎన్ను తరిగిడటం 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 తడాను తరిగిడటం 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 జడు తరిగిడటం 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 తల్లాకు తరిగిడటం గౌరీ నందన పశుపతి పుత్ర గజముఖ సోదర కార్తికై తనయ దేవసేనాపతి శూర సంహార కార్తికేయ కలియుగ భరత నందన పశుపతి పుత్ర గజముఖ సోదర కార్తికై తనయ దేవసేనాపతి శూర సంహార కార్తికేయ కలియుగ భరత సదవన భవగుగ శంభుగనాద శక్తి నందన సదా శివ బాల కనక జగునగ శ్రీ జగదక్షిత శ్రీపంచ దేవక పితునే గౌరీ నందన పశుపతి పుత్ర గజముఖ సోదర కార్తికేయ దేవసేనాపతి శూర సంహార కార్తికేయ కలియుగ భరత సదవన భవగుగ శంభుగనాద శక్తి నందన సదా శివ బాల సకనక జగునగ శ్రీ జగదక్షిత శ్రీపంచ దేవక పితునే శ్రీ పంచ దేవక పితునే శ్రీ పంచ దేవక పితునే తగన గదా తగన గది అలా తుగి తుత కిత్త గిక్కద నగదన్ గిక్కద నగది తీత 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 వెంటనే నేను అక్షయ వచ్చినమ్మా వచ్చినమ్మా
Jisuma Sarva